నమస్కారం అండి అందరికీ. ఈ వీడియోలో కనిపిస్తున్న గుడి 1000 సంవత్సరాల పురాతనమైన గుడి. ఇది సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం అనే గ్రామంలో కొడకంచి అనే విలేజ్‌లో ఉంది. కంచికి వెళ్ళలేని వాళ్ళు కొడకంచికి వెళ్ళాలని అంటారు. ఇక్కడ శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ ఆదినారాయణ స్వామి వెలిసారు. ఇక్కడ కంచిలో జరిగినట్టే ఉన్నట్టే బంగారం బల్లి, వెండి బల్లి ఉంటాయి. కంచిలోని పూజలు ఏ విధంగా జరుగుతాయో ఇక్కడ కూడా అదే విధంగా పూజలు చేస్తారు. ఇక్కడ పురాతనమైన శివాలయం కూడా ఉంటుంది. 1000 ఏళ్ల క్రితం అల్లానీ వంశస్థుడైన అల్లానీ రామోజీరావు గారికి స్వామివారు కలలోకి వచ్చి ముబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అల్లానీ వంశస్థులందరూ కలిసి స్వామివారి విగ్రహం వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దాంతో మరోసారి అల్లానీ రామోజీరావు గారు స్వామివారిని తలుచుకొని నిద్రించారు. కలలోకి వచ్చి తెల్లవారేలోపు మీ ఇంటి ముందు ఒక గరుడ ఉంటుంది. ఆ గరుడి పక్షి నేనున్న స్థానానికి తీసుకొని వెళ్తుందని తెలిసారు. మరుసటి రోజు గరుడి పక్షి వెంటనే అల్లానీ వారసులు వెళ్ళారు. ఆ అడవిలో ఒక పుట్టలోని స్వామివారి విగ్రహం ఉంది. అప్పుడు అల్లానీ వారు వంశస్థులైన అన్నదమ్ములు మాకు కావాలి అని అనుకున్నారు. అప్పుడు వారు ఒక నిర్ణయానికి వచ్చారు. మీ ఎద్దుల బండికి మా ఎద్దులని ఇచ్చి కడదాం. అవి ఎక్కడికి వెళ్తే స్వామివారిని అక్కడ ప్రతిష్ఠ చేద్దాం అని అనుకున్నారు. అప్పటికే చీకటి పడడంతో అందరూ మరుసటి రోజు లేచి చూడగా కొడకంచి ఊరి చివరలో అడవిలో ఉన్న పెద్ద కొండపై స్వామివారు స్వయంభూగా వెలిసారు. అప్పుడు అల్లానీ రామోజీరావు గారు ఆ గుట్టపైన స్వామివారికి నిర్మాణించారు. అప్పుడు అల్లానీ రామోజీరావు గారు ఆలోచించారు, ఏ విధంగా స్వామివారు పూజలు నిర్వహించాలనుకున్నప్పుడు ఆ కంచిలో ఏ విధంగా పూజలు నిర్వహిస్తారో అదే మాదిరిగా కొడకంచిలో కూడా పూజలు జరగాలని అనుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు అదే విధంగా పూజలు నిర్వహిస్తున్నారు. కంచిలో ఏ విధంగా బంగారం, వెండి, బల్లి ఉంటాయో కొడకంచిలో కూడా బంగారం, వెండి బల్లిలు ఉంటాయి. ఘనంగా బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుతారు. ఇక్కడ పురాతనమైన శివాలయము, ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది.